ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. విశాఖ జిల్లాలో బియ్యం కొనాలంటేనే జనానికి బీపీ వచ్చేస్తోంది. అన్ని రకాల బియ్యం రేట్లు 200 రూపాయలు దాటి పెరగగా కొన్ని బ్రాండ్స్ ఏకంగా 400 రూపాయలు దాటేశాయి. బియ్యం ఎగుమతులు పెరగడం, కరువు వస్తుందన్న అంచనాల కారణంగా చూపించి మార్కెట్లో ధరలు పెంచేస్తున్నారని జనం గోల పెడుతున్నారు. విశాఖ జిల్లాలో కృత్రిమ కొరత కారణంగా సామాన్యుడిపై పెరుగుతున్న ధరల దరువుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. మాయాజాలం బియ్యం మార్కెట్ను శాసిస్తోంది. ఏజెంట్లు రాత్రికి రాత్రి రేట్లు పెంచేస్తున్న కారణంగా బియ్యం ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం బియ్యం కొనాలంటేనే కొనుగోలుదారులకు బీపీ రావాల్సిన పరిస్థితి. జూన్ 1 నుంచి ఆగస్టు 1 అంటే ఖచ్చితంగా 2 నెలల వ్యవధిలో 200 నుంచి 350 వరకు కూడా కొన్ని రకాల బియ్యం ధరల రేట్లు పెరిగాయి. ప్రస్తుతం మన దగ్గర కొనుగోలుదారులతో పాటు ట్రేడర్స్ కూడా ఉన్నారు. సరే, బియ్యం ధరలు గణనీయంగా పెరుగుతూ ఉన్నాయి. గడిచిన 2 నెలల వ్యవధిలోనే 300 రూపాయల పైన పెరిగిన పరిస్థితి. ఎలా చూడాలంటారు? ఏ ధరల మీద ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి? ప్రస్తుతానికి అన్ని బియ్యం కూడా చాలా ఎక్కువగా పెరిగాయండి. గత నెలతో పోలిస్తే గత నెల 1500కి ఉన్న రైస్ బ్యాగ్ ఇప్పుడు 1650, 1680 దగ్గరికి దాటింది. ఇలా ఉంటే చాలా దారుణంగా ఉంది పరిస్థితి. మేమే కాదు, ఎటువంటి సహజ జీవనం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా బాధాకరం. అందరికీ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇంత ఎక్కువ ధరల్లో ఉండడం వల్ల ప్రజలు కూడా చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. అలాగే మేము కూడా అమ్మడానికి మాకు కూడా చాలా ఇదిగా ఉంది. మేము కూడా కొనాలన్నా మాకు అదే పరిస్థితి, అమ్మాలన్నా మాకు అదే పరిస్థితి. మేమేదో ప్రజల దగ్గర మేము ఎక్కువగా తీసుకున్నట్టు వాళ్ళు భావిస్తారు, కానీ మాకు ఇచ్చేది దళారుల దగ్గర నుండి మాకు ఎక్కువ ధరకు వస్తున్నాయి. కాబట్టి మేము దాని మీద ఒక 50-100 వేసుకొని అమ్మగలము, కానీ అంతకనే ఎక్కువ వేసుకోలేము. అలాగే ఇది ఎటువంటిది అంటే చాలా దారుణంగా ఉంది. అంటే 26 కేజీల బస్తా మీద ఏజెంట్లు ఎంత రేటు ఫిక్స్ చేస్తున్నారు? 26 కేజీల బస్తా గతసారి 1500 కొన్నామండి. ఇప్పుడు అదే 1500 బస్తా ఇప్పుడు 1650, దగ్గర 150 నుంచి 200 మధ్యన పెరిగిందండి. ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్కలాగా ఉన్నాయి. ఇలా ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఉందండి. అంటే కారణం ఏం చెప్తున్నారు రేట్లు పెరగడానికి? కారణం ఏంటంటే అక్కడ పైన వాళ్ళు మిల్లర్ దగ్గర నుండి పెరిగింది కాబట్టి మేము వీళ్ళు పెంచామని అంటున్నారు తప్ప దాని గురించి అయితే మాకు ప్రత్యేకంగా పెద్ద అవగాహన అంటూ ఏమీ లేదు. మేము మిడిల్గా కొనుక్కునే వాళ్ళం కాబట్టి మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది సార్. అంటే ఈ రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉంటుందా? అది మాకు తెలియదు సార్. ఎందుకంటే గతసారి అయితే పోలిస్తే 1500 కొన్నాను. ఇప్పుడు వచ్చేసరికి అతను 1680, 1800 అంటే మేమే ఇది ఇప్పుడు కొనాలా మానాలా అన్న పరిస్థితి. కానీ ఎంత పరిస్థితి ఉన్నా, ఎంత ఇబ్బంది ఉన్నా మరి కొనక తప్పదు. ధాన్యం ఎగుమతులు ఒక ఎత్తు, వస్తున్న సూపర్ ఎల్నినో మరో కారణంగా చూపించి ఈరోజు మిల్లర్లు పూర్తి స్థాయిలో బియ్యాన్ని బ్లాక్ చేయడం కానీ లేకపోతే బియ్యం ధరలను కృత్రిమంగా పెంచడం కానీ జరుగుతుంది. గరిష్టంగా 200 నుంచి 400 రూపాయలు రేట్లు పెరిగాయి. ఈ కారణంగా సామాన్య కొనుగోలుదారులు బియ్యం కొనాలన్నా కూడా బీపీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఒక విధంగా ఏ బియ్యం కూడా, సన్న బియ్యం కావచ్చు లేకపోతే ఏ బియ్యాన్ని తీసుకున్నా కూడా రేట్లు పెరుగుతున్నాయి. వచ్చే రోజుల్లో మరింతగా పెరుగుతాయన్న ఆందోళన అయితే ఉంది. ఒక విధంగా ఇది ఆర్టిఫిషియల్ క్రైసిస్ను క్రియేట్ చేయడం ద్వారా మార్కెట్లో దోపిడీ జరుగుతుందని చెప్పాల్సి ఉంటుంది. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్రన్, టీవీ, విశాఖపట్నం.